వ్యూవర్స్, ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా భిన్నమైన రంగాల్లో పనిచేసే వాళ్ళు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి ప్రధాన ఆలంబన భారతదేశ రాజ్యాంగం. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఉంది అని అర్థం. రాజ్యాంగం ఇచ్చిన హక్కు. రాజ్యాంగం రాసిన తర్వాత హక్కు వచ్చింది, రాయకముందు ఈ హక్కు ఎక్కడిది? బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కాలంలో మనకు ఆ హక్కు లేదు. కానీ రాజ్యాంగం ఉన్నా లేకపోయినా, రాజ్యం ఉన్నా లేకపోయినా, మనిషికి స్వాభావికంగా ప్రకృతి నుంచి లభించే స్వేచ్ఛను ఎవరు కాదనలేరు. నేను మనిషిని కనుక, నాకు గొంతుంది కనుక నేను మాట్లాడుతా. బిడ్డ తల్లి పాల కోసం అడుగుతుంది, లేగదోడ తన తల్లి పాల కోసం అరుస్తుంది. తల్లి తన బిడ్డకు పాలనివ్వటానికి అరుసుకుంటూ బిడ్డ ఎక్కడుంటే అక్కడికి వెళ్తుంది. ఇది ప్రాకృతిక ధర్మం. గుడ్లు పెట్టిన పక్షి ఆ గుడ్డును తొలుచుకో వచ్చిన బిడ్డకి ఎక్కడెక్కడో తిరిగి ఆహారాన్ని తీసుకొచ్చి తన నోటితో తన బిడ్డ నోట్లో పెడుతుంది. ఇదంతా ప్రాకృతిక ధర్మం. దీన్ని ఎవరు కాదనలేని సత్యం. కనుక ఆ ప్రాకృతిక ధర్మం నుంచే మనిషికి మాట్లాడే హక్కు వస్తుంది. ఇది నా హక్కు, నేను మనిషిని కనుక నేను అడుగుతున్నాననే భావన వస్తుంది. ఆ తర్వాతనే రాజ్యం ఏర్పడింది, ఆ తర్వాతనే చట్టం ఏర్పడింది, ఆ తర్వాతనే ఇతిహాసం, పురాణం, ధర్మం, రాజ్యాంగం. కనుక మనిషి హక్కు మొదలు, తర్వాతనే రాజ్యాంగం. మనిషి ఉన్నాడు కనుక హక్కు ఉంది కనుక రాజ్యాంగం వచ్చింది. భారతదేశ రాజ్యాంగం ఇంతమందికి ఇన్ని విషయాలను కల్పించింది. కనుకనే సినిమా రంగంలో పనిచేసే వాళ్ళు, రాజకీయ రంగంలో పనిచేసే వాళ్ళు, విద్యా రంగంలో పనిచేసే వాళ్ళు, వ్యవసాయ రంగంలో పనిచేసే వాళ్ళు, పారిశ్రామిక రంగంలో పనిచేసే వాళ్ళు, భిన్నమైన రంగాలలో తమ వృత్తి కోసం, తమ భోజనం కోసం రకరకాల పనులు చేస్తూ ఉంటారు. అయితే అన్నిటికన్నా ఎక్కువగా న్యాయం వైపు నిలబడటం అనేది చాలా ముఖ్యం. మనమందరం మనుషులమే, మనమందరం పౌరులమే. ఏ పని చేయడం కన్నా ముందు మొట్టమొదలు మనం మనుషులము. మనిషి అంటే తోటి మనిషికి బాధ కలిగినప్పుడు, తోటి మనిషికి అన్యాయం జరిగినప్పుడు స్పందించటం అనేది హృదయం ఉన్న ప్రతి ఒక్కరూ చేసే పని. కనుక పౌరులుగా, మనుషులుగా మనం స్పందిస్తూ ఉంటాం. అలా సినిమా రంగంలో, కళారంగంలో, సాహిత్య రంగంలో పనిచేసే వారి మాటకి ఎక్కువ ప్రభావం ఉంటుంది, ఎక్కువ ప్రాచుర్యం వస్తుంది, ప్రజలు వింటారు. అట్లా చూసినప్పుడు ఈ మధ్యకాలంలో కొందరు దేశంలో జరిగే అనేక పరిణామాల మీద స్పందిస్తూ ఉన్నారు. ఆ స్పందన అవసరం సమాజానికి. అట్లా స్పందిస్తున్న వాళ్ళలో ఇటీవలి కాలంలో అరుదుగా మనం అందరం వింటున్న మనిషి ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ మనందరికీ సుపరిచితమైన వ్యక్తి. మన ఇంట్లో తండ్రిగాను, మన చుట్టుపక్కల విలన్ గాను, మన సుదూరంలో రాజకీయ నాయకుడిగాను, సహచరుడిగాను ఏదో రూపంలో మనకు తారసపడుతూ ఉంటాడు. సినిమాలు చూసే ప్రతి ఒక్కరికి ఇది అనుభవమే. గత 30 సంవత్సరాలుగా సినిమా రంగంలో, ముఖ్యంగా తెలుగు సినిమా రంగంలో తనదైన ఒక ముద్ర వేశాడు ప్రకాష్ రాజ్. 1965 కాలంలో బెంగళూరు, కర్ణాటక ప్రాంతంలో పుట్టిన ప్రకాష్ రాజ్, తండ్రి హిందువు, తల్లి క్రిస్టియన్. భిన్నమైన ఆలోచనలు, భిన్నమైన మతానికి సంబంధించిన వ్యక్తీకరణలున్న కుటుంబంలో పుట్టిన ప్రకాష్ రాజ్. ఒక మనిషి ఆలోచన విధానం ఎక్కడి నుంచి అభివృద్ధి చెందుతుంది, ఎక్కడి నుంచి రూపొందుతుంది అంటే మొట్టమొదటి క్షేత్రం, యూనిట్ కుటుంబమే. అందుకే కుటుంబం సరిగ్గా ఉండాలి అంటూ ఉంటాం మనం అందరం. తెలంగాణ సమాజంలో అరుదైన కవి ప్రజాకవి కాళోజీ. ప్రజాకవి అనే బిరుదు ఆయన ఒక్కడికే ఉంది. కాళోజీ తల్లి మాట్లాడే భాష, తండ్రి మాట్లాడే భాష, తెలంగాణలో ఉండే ఉర్దూ భాష, 3 భాషల కలయికతో ఆయన ఒక ప్రజాస్వామిక కవిగా రూపొందాడు. అట్లా ఎందరినైనా చెప్పొచ్చు మనం. అలా ప్రకాష్ రాజ్ తన కుటుంబంలో ఉండే భిన్నమైన ఆచరణలను, ఈ దైవికమైన ఆచరణ నుంచి రూపొందిన వ్యక్తి కనుక స్వేచ్ఛగా ఆలోచించటం, తనకు నచ్చింది చెప్పటం, అన్యాయం అనిపించిందని ఎదిరించటం స్వాభావికంగా తన ఎదుగుదలలోనే భాగమైంది. ఇది ఒకటైతే, రెండోది ఆయన చదువుకున్న చదువు ఆయనకు ఒక సంస్కారాన్ని ఇచ్చింది. ఎవరికైనా సరే ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ వరకు, పీజీ వరకు, పిహెచ్డీ వరకు చదువుకున్న చదువు కేవలం పట్టాను మాత్రమే ఇవ్వకూడదు. పట్టాను కూడా ఇవ్వాలి, డిగ్రీని ఇవ్వాలి. కానీ డిగ్రీతో పాటు మనిషికి సంస్కారాన్ని ఇవ్వాలి. ఆయన చదివిన చదువు డిగ్రీ వరకు, అది కామర్సో ఏదైనా సరే, ఆయనకు ఒక సంస్కారం ఇచ్చింది. ఏం సంస్కారం ఇచ్చింది? సమాజాన్ని అర్థం చేసుకునే సంస్కారం. తన కళ్ళ ముందు జరుగుతున్న మంచి చెడును ఆలోచించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే సంస్కారాన్ని, న్యాయం వైపు నిలబడే సంస్కారాన్ని ఇచ్చింది. ఆ తర్వాత ఆయన నటనా రంగంలోకి అడుగుపెట్టాడు. రంగస్థల నటుడు. ఆయన స్టూడియోలో రూపొందిన నటుడు కాదు, సినిమాలో రూపొందిన నటుడు కాదు, తాతో, తండ్రో, అన్ననో నటులుగా ఉంటే ఆయన నటుడుగా రూపొందిన నటుడు కాదు, సహజ నటుడు. సహజ నటన ఎక్కడి నుంచి వస్తుంది? గ్రామం నుంచి వస్తుంది. ఒక యక్షగానంలో నటించటం, ఒక కోలాటం వేయటం, ఒక బతుకమ్మ వేయటం, ఇవన్నీ కళారూపాలు. ఈ కళారూపాలు గ్రామంలో సహజంగా రూపొందుతాయి. సహజమైన వ్యక్తీకరణ ఉంటుంది. యక్షగానం అనేది రంగస్థలానికి ప్రైమరీ యూనిట్.
ఆ యక్షగాన నుంచి రూపొందినటువంటి నటననే నాటికలుగా, వీధి నాటకాలుగా రూపొందాయి. కనుక వీధి నాటకానికి భారతదేశంలో చాలా అద్భుతమైన గొప్ప చరిత్ర ఉన్నది. అందులో భాగంగా ఒక 2000 వీధి నాటకాలలో నటించి తన నటనా సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి. కనుక ఏ నటనకి, ఏ పాత్రకి, ఏ సందర్భంలో ఎలాంటి భావోద్వేగాలు పలికించాలో బాగా నేర్చుకొని సినిమా రంగంలోకి ప్రవేశించాడు ఆయన. ఆ సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత తన విశ్వరూపాన్ని మనం అందరం చూసాం ఈ 30 ఏళ్ల కాలంలో. తమిళ, కన్నడ, తెలుగు, హిందీ, మలయాళం, ఒక 4-5 భాషల్లో ఆయన ఎక్కడ నటించినా సరే అక్కడ ఆయన పొందే అవార్డులు కేవలం చిన్నపాటి గుర్తింపు మాత్రమే. అవార్డు అనేది సంపూర్ణ నటనకిచ్చే గుర్తింపు కాదు, కానీ అవార్డు కూడా ఒక సందర్భంలో మనిషిని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఆ అవార్డు కూడా ఏ ఫైరవీలు లేకుండా, ప్రకాష్ రాజ్ గారికి ఫైరవి చేయడానికి వాళ్ళ నాన్న మంత్రి కాదు, వాళ్ళమ్మ ఎమ్మెల్యే కాదు, లేకపోతే వాళ్ళ కుటుంబం కూడా ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. కనుక ఆయన నటించిన నటనకి న్యాయ నిర్ణేతలు సరిగ్గా గుర్తించి అవార్డు ఇచ్చారు. అట్లా చూస్తే 8 జాతీయ అవార్డులు అందుకున్నారండి ప్రకాష్ రాజ్ గారు. 8 జాతీయ చలనచిత్ర అవార్డు, 8 తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డు, 6 ఫిలింఫేర్ అవార్డు, ఇట్లా అనేక భాషల్లో ఆయన పొందిన అవార్డులు మచ్చుతునుకు ఆయన నటనకి. మనందరికి తెలుసు కదా ఎంత ప్రజ్ఞావంతుడంటే, ఆయన చదువుకున్న జ్ఞానం సంస్కారాన్ని ఇచ్చిందని ప్రారంభంలో చెప్పాను కదా. ప్రపంచంలో ఉండే చాలా విషయాల మీద నిరంతర అధ్యయనశీలి. చదువు ఆపుతారు చాలా మంది, డిగ్రీ అయిపోయిన తర్వాత ఆపుతారు, ఉద్యోగం వచ్చాక ఆపుతారు. అట్లా ఆపివేయకూడదు. నిరంతరం చదివే వాళ్ళే సమాజంలో నిరంతరం రిఫ్రెష్గా ఉంటారు, రిఫ్రెష్ అవుతారు, ఫ్రెష్గా ఉంటారు. అప్పుడు తమ ఆలోచన స్పష్టంగా చెప్పగలుగుతారు. కనుక నిరంతర అధ్యయనశీలి, సహజ నటుడు, ప్రజ్ఞావంతుడు, ఇలాంటి ఉపమానాలు ఆయనకి అవి సరిపోతాయా లేదా నాకు తెలియదు, కానీ అలా మనందరికీ ఆయన ఎట్లా కనిపించాడు. 1994లో నుంచి సినిమా రంగం నుంచి ప్రవేశించి, తెలుగు సినిమాలు అయితే నేను కొన్ని సినిమాలు చూశాను ఆయన. అంతఃపురం సినిమా బహుశా మీలో కూడా చాలా మంది చూస్తుంటారు. చాలా అద్భుతమైన నటన ప్రకాష్ రాజ్ గారు. బహుశా ఒక సహజమైన మనిషి ఎట్లా వ్యక్తం అవుతాడో అట్లా వ్యక్తం చేశాడు. అదేవిధంగా బొమ్మరిల్లు తండ్రి అంటారు చాలా మంది. బయట మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా స్ట్రిక్ట్ గా ఉండే తండ్రులను ఉద్దేశించి ఈజ్ మై ఫాదర్, లైక్ బొమ్మరిల్లు ఫాదర్ అంటారు. సో అట్లా మన కుటుంబంలో ఒక పాత్రలాగా మెలగటం అనేది, మారిపోవటం అనేది కొందరికే సాధ్యమవుతుంది. అట్లా ప్రకాష్ రాజ్ గారికి సాధ్యమైంది. డైలాగ్ డెలివరీ మీరు అందరూ చూసి ఉంటారు. ఆయన ఎంత సహజత్వం, నటనలో సహజత్వం ఉన్నట్టు డైలాగ్ డెలివరీ కూడా అంతే సహజత్వం ఉంటుంది. డైలాగ్ డెలివరీలో ఉండే సహజత్వాన్ని మనం ఎలా గమనించగలం? భావోద్వేగాన్ని పలికించినప్పుడే అది సాధ్యమవుతుంది. నటుడు ఏడుస్తున్నప్పుడు మాట్లాడే కంఠస్వరం ఒకలా ఉంటుంది, గంభీరంగా ఉన్నప్పుడు, ఒక తండ్రి పాత్రలో గంభీరంగా ఉన్నప్పుడు మాట్లాడే కంఠస్వరం మరోలాగా ఉంటుంది, విలన్ లాగా మాట్లాడుతుండే కంఠస్వరం ఇంకోలాగా ఉంటుంది, రాజకీయ నాయకుల్లాగా మాట్లాడుతున్న కంఠస్వరం మరోలాగా ఉంటుంది. ఇన్ని భిన్నమైనటువంటి ఆ భావోద్వేగాలను ఆ పాత్రలో ఆ 2-2.5 గంటల సేపు పలికించటం అనేది, చూపించటం అనేది అరుదుగా ఉండే క్యారెక్టర్. ఇక్కడి వరకు నేను ప్రకాష్ రాజ్ నటనకు సంబంధించిన విషయాలు మాత్రమే చెప్పాను. ఇప్పుడు ప్రత్యేక సందర్భం ఏమిటి అంటే, కళారంగము నుంచి ఎదిగిన వాళ్ళు ప్రజాపక్షం వహించటం అనేది, శాశ్వత ప్రతిపక్షం అనే ఒక మాట ఉన్నది సాహిత్యంలో. శాశ్వత ప్రతిపక్షం మహాకవి శ్రీశ్రీ విప్లవ రచయితల సంఘం ఏర్పాటు చేసిన రోజు నుంచి ఈనాటి వరకు కవి ప్రజాపక్షం, కవి ఎన్నుకోబడని ప్రతినిధి. ఎవరికి ప్రతినిధి? ప్రజలకు ప్రతినిధి. ప్రజలు ఎవ్వరు కవిని మా వైపు నుంచి ఉండి మాట్లాడని ఎవ్వరూ అడగలే. కానీ అడగకపోయినా శాశ్వత ప్రతిపక్షంగా ఉండి మాట్లాడటం అనేది ప్రజా కవికి ఒక అలంకారం, ఒక బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగా ప్రకాష్ రాజ్ ఒక కళాకారుడిగా, కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అనే ఒక చరిత్ర ఉంది, ఒక నేపథ్యం ఉంది మన సమాజంలో. కళ ప్రజల కోసం. తెలుగుని సమాజంలో ప్రజానాట్య మండలి పుట్టిన రోజుల నుంచి, 43లో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడినప్పటి నుంచి, 1930లో ఆంధ్ర మహాసభ ఏర్పడినప్పటి నుంచి ప్రజానాట్య మండలి తీసుకొచ్చిన ఒక నినాదం ఏమిటంటే, కళ కోసం కాదు, కళ ప్రజల కోసము. అలాంటి స్లోగన్ ఉంది కనుక, అలాంటి ఒక సంప్రదాయం, లెగసీ ఉంది కనుక, ఆ లెగసీలో భాగంగా ఆలోచన చేసిన వాడు ప్రకాష్ రాజ్. అందుకే ఆయన శాశ్వత ప్రతిపక్షంగా ఉండాలనుకున్నాడు. నేను ఆయనని దాదాపు ఒక 10 సంవత్సరాలకు గమనిస్తున్నాను. 2017లో గౌరీ లంకేష్ ను హత్య చేశారు. తన ఇంటి ముందే గేటు తీసుకొని ఇంట్లోకి వెళుతూ ఉంటే గూండాలు వచ్చి తుపాకీతో కాల్చి చంపారు. గౌరీ లంకేష్ గొప్ప పరిశోధకురాలు, జర్నలిస్టు, సమాజంలో ప్రజల వైపు నిలబడి మాట్లాడే గొంతుక. ప్రకాష్ రాజ్కి ఆమె స్నేహితురాలు. ఆమెను కాల్చి చంపినప్పుడు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు ప్రకాష్ రాజ్. ఆమెని అక్కడ సమాధి చేస్తున్నప్పుడు ఇప్పుడు
మేమిక్కడ గౌరీ లంకేష్ను పాతి పెట్టడం లేదు, ఒక విత్తనాన్ని నాటుతున్నాము అనే మాట మాట్లాడాడు. చాలా కవితాత్మక వ్యక్తీకరణ. ఆ కవితాత్మక వ్యక్తీకరణ ఈ 10 ఏళ్లలో ఆయన ఆచరణలో కనిపించింది. ప్రతి సందర్భంలో ప్రతిపక్షంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నటుడు కావటం మూలంగా జాతీయంగా గుర్తింపు ఉండడంతో చాలా సహజంగా అందరూ ఆకర్షించబడతారు. ఎక్కువ ప్రాచుర్యంలోకి వెళ్ళిపోతుంది ఆయన మాట. కనుక ఢిల్లీకి సమీపంలో రైతులు సంవత్సర కాలం చేసిన ఉద్యమ సందర్భంలో ఆయన రైతుల పక్షం నిలబడి మాట్లాడాడు. మొన్నటికి మొన్న ఢిల్లీలో జంజీ యూత్ విద్యార్థి యువతరం చేసిన పోరాటం, ఆ పోరాటానికి ఎవరు మద్దతు తెలియజేయనప్పుడు, అందరూ మౌనంగా ఉన్నప్పుడు సినిమా హీరోలు హీరోయిన్లు అవకాశం వస్తే, అవసరం వస్తే, సందర్భం వస్తే వ్యతిరేకంగా మాట్లాడుతున్న సందర్భంలో ఆయన వాళ్ళ పక్ష నిలబడి ఈ పిల్లలు ఈ దేశ భవిష్యత్తు అని మాట్లాడాడు. అక్కడికి వెళ్ళి స్వయంగా వాళ్ళతో పాటు కూర్చొని 2 రోజులు అక్కడ ఉండి వాళ్ళ పోరాటానికి మద్దతు ప్రకటించి వచ్చాడు. ఈ విధంగా వివిధ సందర్భంలో ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ నిరసన వచ్చినా అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, నిరసనకి సపోర్టుగా మాట్లాడుతున్నాడు. అసమ్మతి బతకాలి అని, ప్రశ్న బతకాలి అని ఆయన అప్పుడు ఒక ట్యాగ్ చేశాడు. బహుశా ఫేస్బుక్కో ఇన్స్టాగ్రామో నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ జస్ట్ ఆస్కింగ్, అడగండి, కొద్దిగా అడగండి. ఈ కొద్దిగా అడగండి అంటే ఎవరిని అడగమని? పాలకుల్ని అడగమని, ఎస్టాబ్లిష్మెంట్ని అడగమని, ప్రజల్ని అణిచివేస్తున్న వాళ్ళని అడగమని, రాజ్యాంగాన్ని కాపాడడం కోసం అడగమని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం అడగమని. అట్లా 4000 సినిమాలకు పైగా నటించిన ఈ నటుడు భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించడం కోసం ఇవాళ ప్రధాన స్రవంతిలో నిలబడి మాట్లాడుతున్నాడు. సినిమా రంగంలో ఉన్న వాళ్ళందరూ తలదించుకోవాలి. ఎందుకంటే మీరు పెద్ద పెద్ద హీరోలుగా మారారు, మీరు సూపర్ స్టార్లు అయ్యారు, మీరు సుప్రీంలు అయ్యారు. ఇవన్నీ కావడానికి ఎలా అయ్యారు మీరు? ప్రకాష్ రాజ్ గారు అప్పటికే దాదాపుగా ఒక 2000 నాటకాల్లో, వీధి నాటకాల్లో నటించి వచ్చాడు. కానీ మీరు ఏకంగా ఇంత పెద్ద పెద్ద హీరోలుగా కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు డబ్బు సంపాదించుకుంటున్నారు కదా. ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? పైసా కూడబెట్టి పగలంతా పనిచేసి తమ నెత్తురు రక్తం కలిపి వచ్చినటువంటి డబ్బులను తీసుకొని నీ సినిమా రిలీజ్ అయితే, ఆ రిలీజ్ అయిన సినిమా కోసం గంటల తరబడి లైన్లో నిలబడి టికెట్ కొనుక్కొని వచ్చి మీ సినిమా చూస్తారు. ఆ డబ్బు పోగై మీకు కోట్ల రూపాయలు వస్తుంది. ఈ డబ్బు ప్రజలది కదా. ప్రజల డబ్బు తీసుకుంటున్న మీరు ప్రజల ఆందోళనలో, ఆరాట పోరాటాల్లో వారికి మీకు తోచిన పద్ధతిలో జస్ట్ ఆస్కింగ్ అని అడుగుతున్నాడు ప్రకాష్ రాజ్. కానీ మీరందరూ మౌనంగా ఉన్నారు. ఈ దేశ యువతరం రోడ్ల మీద ఉంటే మీరు మౌనంగా ఉన్నారు. ఆలోచించండి, మీరందరూ ఆలోచించండి. కళారంగం అనేది హృదయంతో సంబంధించిన విషయం. నారాయణ రెడ్డి గారు అన్నారు, కవిత్వం అంటే హృదయంతో మాట్లాడుతుంది అన్నాడు. హృదయగత వ్యాపారము అన్నాడు ఆయన. కళారంగం, కవిత్వం ఒక కళ, నటన ఒక కళ, చిత్రలేఖనం ఒక కళ, శిల్పం ఒక కళ, పాడటం ఒక కళ, సంగీతం ఒక కళ. ఈ కళలన్నీ కూడా భావోద్వేగంతో కూడుకున్నాయి, హృదయంతో మాట్లాడతాయి. హృదయం ఉన్న ప్రతి కళాకారుడు ప్రకాష్ రాజ్ లాగా భావ ప్రకటన కోసం మీరు ముందుకు రాకపోతే, స్పందించకపోతే చరిత్రలో మీరు గుర్తుంటారు. చరిత్ర బాగా గుర్తుపెట్టుకుంటుంది. థ్యాంక్ యూ.